హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి బెండి మసాలా అండి. అదే అండి బెండకాయ మసాలా కర్రీ. సో మరి ఈ రెసిపీని ఈ వీడియోలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక పావు కేజీ బెండకాయలండి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కాస్త పెద్దగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటే గ్రేవీలో జిగురుగా రాకుండా చాలా చక్కగా వస్తుందండి. సో చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు ఈ బెండకాయలను తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. సో ఈ బెండకాయ గ్రేవీకి మెంతుల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకోవాలండి. ఆ తర్వాత స్లిట్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి ఒక 4 అయితే సరిపోతుంది. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి బాగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు సరిపోతుంది. ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. పొడి మసాలాలన్నీ కూడా ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. సో చక్కగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టమాటోస్ అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి, టమాటోలు తొందరగా మగ్గిపోతుంది. సో ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. టమాటో అంతా కూడా మగ్గిపోవాలి. టమాటోస్ అంతా కూడా మగ్గిపోయిందండి. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు వేయించుకున్న బెండకాయలు ఏదైతే పక్కన పెట్టుకున్నావో అది యాడ్ చేసేసుకోవాలండి. సో మొత్తం బెండకాయలు ఆ టమాటో గ్రేవీ అంతా కూడా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలండి. దాదాపుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నీటిలో నానబెట్టి ఆ గుజ్జుని యాడ్ చేసుకోనండి. కాస్తంత వాటర్ వేసుకోవాలి. సో గ్రేవీ క్వాంటిటీ బట్టి కూడా వేసుకోవచ్చండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, ఆయిల్ పైకి వచ్చే వరకు. సో చక్కగా రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ బెండకాయలు కుక్ అయిపోయింది కాబట్టి చింతపండు గుజ్జు అది కుక్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర అండి యాడ్ చేసుకోవాలి. రైస్తో కానీ పుల్కాస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. ఇలా కూడా బెండకాయ పులుసు గ్రేవీ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.